యాజ్ అ బైకర్ ఈ మూవీ చూడడానికి నేను వచ్చాను. బైకర్ మూవీ. శర్వానంద్ గారు సూపర్ యాక్టింగ్ అండ్ యాజ్ అ మూవీలో చూసుకున్నట్టు ఫాదర్ అండ్ సన్ రాజశేఖర్ గారు అండ్ శర్వా గారు చేసిన యాక్టింగ్ హిందీ చాలా డీప్గా టచ్ అయింది. బట్ యాజ్ అ బైకర్ నేను కొన్ని సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేస్తున్నా అండ్ ఫేస్ చేసినవి కూడా ఉన్నాయి. సో అండ్ ఆ పొజిషన్స్లో నేను నన్ను చూసుకున్నా. నాట్ ఓన్లీ మీ, ఆల్ ద బైకర్స్ అండ్ ఆల్ ద పర్సన్స్ హు ఆర్ దేర్, అందరూ వాళ్ళలో శర్వా గారిని అంటే శర్వా గారిలో మేము చూసుకున్నాం అంతే. ఇట్స్ అండ్ సూపర్ హిట్ మూవీ. చాలా బాగుంటుంది. ఎంకరేజ్మెంట్ చేయండి పిల్లల్ని. ఇట్లాంటి స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేద్దాం. ల్యాగ్ అంటే సార్ ఎమోషన్ ఉంటుంది. సో ల్యాగ్ అనేది ఏం లేదు, ఎమోషన్ ఉంది. ఎమోషన్తో బ్యాలెన్స్ చేస్తాం. బట్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ ఇట్స్ అండ్ లిటరలీ సూపర్ హిట్ మూవీ. రేసింగ్స్, ట్రాక్స్ అన్నీ ప్రతి ఒక్కటి. ఆ హిల్ జంప్ కూడా చాలా సూపర్. అది అసలు అనుకోలే ఇంత పాసిబుల్ అవుతుందని. చాలా సూపర్ అది. అచ్చు దిద్దినట్టు మాకు ఏమేమి జరుగుతాయో, మేము ఎలా పడతామో, ఏంటి, ఎవరు మాకు ఓవర్టేక్ చేస్తారు, ఏ టు జెడ్ ప్రతి ఒక్క పాయింట్ మాకు ఎగ్జాక్ట్లీ మేము అందులో ఉన్నాం. యాజ్ అ బైకర్ లిటరలీ ఐ డూ ఆఫ్ రోడ్స్. నేను పడ్డ లాస్ట్ 1 month బ్యాక్ నేను చిన్న లెగ్ ట్విస్ట్ అయ్యి. బట్ ఆ శర్వా గారు ఎప్పుడైతే పడ్డారో అనుకున్నా అబ్బా సేమ్ సిచ్యువేషన్. బట్ ఎలా మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాం అనేది ఆ ఫైనల్ టచ్లో మనకి మంచిగా చూపించారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యాజ్ అన్ మీరు F1 మూవీ చూసే ఉంటారు. F1లో ఎలా ఇచ్చాడో బీజిఎం అనేది లాస్ట్లో దీంట్లో ఫైనల్ రేస్ అప్పుడు కూడా సేమ్ బీజిఎం. అంటే ఎగ్జాక్ట్ కాపీ కాదు, బట్ లిటరలీ సేమ్ గూస్ బంప్స్ వచ్చినాయి. మూవీ నుంచి ఏం నేర్చుకున్నానంటే ఇంకా ఇంకా రేస్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. అందులో శర్వా గారితో నేనే లైక్ ట్రాక్స్లోకి వెళ్ళిపోదాం చేద్దాం అన్న ఫీలింగ్ వచ్చింది. బైకర్ మూవీస్ ఏం చెప్తున్నా, ఈ సమ్మర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. శర్వానంద్ గారు చాలా రోజుల తర్వాత ఒక గతంలో కంటే ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడు ఆయన. ఈ సినిమా కోసం నిజంగా చెప్పాలంటే చాలా చాలా కష్టపడ్డాడు శర్వానంద్ గారు. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా. మేము చెప్పాలంటే బైక్ల మీద పోయేటోళ్ళు చాలా జాగ్రత్త పోవాలన్నట్టు తీసే సినిమా అదొకటి. ఇంకోటి రాజశేఖర్ గారు ఒక తండ్రి క్యారెక్టర్ చేసిన శర్వానంద్ గారికి. రాజశేఖర్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. తర్వాత గతంలో మనం హీరో లెక్క చూసినాం ఆయనని, చాలా క్యారెక్టర్ చూసినాం. ఈ సినిమా నుంచి ఒక ఫాదర్ క్యారెక్టర్, అంటే ఫాదర్ కూడా ఎట్లా యాక్టింగ్ చేసినంటే నిజంగా చెప్తున్నా హార్ట్ టచింగ్. ఒక కొడుకు ఒక తండ్రి, కొడుకు తండ్రి అని ఒక సెంటిమెంట్ బాగా పెట్టిండు. ఆ తండ్రి కోసం చాలా తపన పడతాడు. దానికోసం ఒక బైక్ రేసింగ్లో పోతాడు. దానిలో ఒక ముంగడు పోయి సాధించి మళ్ళా తండ్రి తలెత్తుకున్నట్టు చేస్తాడు సినిమా. అంత బాగుంది నిజంగా చెప్పంటే చాలా చాలా బాగుంది. ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రేటింగ్ వచ్చి 5కి 3 వచ్చండి. నిజంగా చెప్పంటే రాజశేఖర్ యాక్టింగ్ కూడా ఇచ్చి పడేసిండు. మాటల్లో సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే లాగ్ అని కాదు, కథ ఎలా ఉందో స్టోరీ దగ్గర అట్లా వెళ్ళిపోతుంది. కథ మాత్రం చాలా కొత్తగా తీసిండు, డిఫరెంట్గా తీసిండు. మెయిన్ చెప్పాలంటే యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అంటే నిజంగా చెప్పంటే చాలా బాగుంది సినిమా. ఇది మాత్రం సమ్మర్లో మంచి దూసుకోపోతే సినిమా. ఇది ఒక పెద్ద హిట్ సినిమా. శర్వానంద్ కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమా. సూపర్ బైకర్ మూవీ. చాలా రోజుల తర్వాత ఒక బైకర్ గురించి, ఒక ఇండియన్, మన తెలంగాణ డైరెక్టర్, తెలంగాణ ప్రొడ్యూసర్, మన తెలంగాణ యాక్టర్స్ తీసిన మూవీ. ఇది ఒక లెవెల్ చాలా హై ఉంది అన్న. ఎందుకంటే రైట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ, సీన్స్, ఆ బైక్స్, ద వే శర్వానంద్ హస్ యాక్టెడ్, ఇది చాలా రీసెర్చ్ చేసి తీశారు మూవీ. ద వే దే హ్యావ్ షోన్ ఫాదర్స్ అండ్ ఇమోషన్, ఫ్యామిలీ ఇమోషన్స్. ఇది ఉట్టి బైకర్స్ గురించి కాదు, ఇది ఏ ఆడియన్స్ అన్నా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నా, పెద్దోళ్ళన్నా, పిల్లలన్నా చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ద వే దే హ్యావ్ టేకన్ అవుట్ ద రేసింగ్ సీన్స్, యాక్షన్ సీన్ మాత్రం అదిరింది. అలా సీన్స్ మళ్ళీ మనం ముందు చూడలేదు ఒక బైకర్ మూవీలో. అలా తీశారు. స్టోరీ మీరు చెప్తున్నారు కదా, ఒక్క డల్ మూమెంట్ లేదు. నేను పాప్కార్న్ కొన్నాను, పాప్కార్న్ అట్లనే ఉంది, నేను చేయలేదు, తినలేదు, ఎప్పుడు స్క్రీన్ పైననే చూస్తున్నాను. అలా ఉండే మూవీ చాలా బాగుంది. శర్వానంద్ నిజంగా చార్మింగ్ స్టార్ అన్న. ద వే హీ హెస్ యాక్టెడ్, అంటే ఆ రోల్ ఎలా ఇంటర్వెల్ ముందు ఆయన రోల్ ఉంది, ఎలా ఇంటర్వెల్ తర్వాత ఉంది. ఫ్యామిలీ మ్యాన్, ఇంటర్వెల్ ముందు బ్యాచులర్గా చాలా మంచిగా చేశాడు రోల్. ఇంటర్వెల్ తర్వాత యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్, యాజ్ అ రేసర్, ద వే హీ హెస్ ట్రైన్డ్. బైకర్ మూవీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా పిచ్చెక్కిచ్చేశారు. భయ్య నువ్వు రెండోసారి వచ్చినావు. ఏం కాదు చెప్పేసి. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సో ఎవరైనా రేస్ చేయాలనుకున్నా కూడా ఓన్లీ ట్రాక్స్ లోనే చేయండి. ఎవరైనా కొత్త బైకర్స్ ఎవరున్నా కూడా సో ట్రాక్స్ ఉంటాయి, ట్రాక్స్ లోనే చేయండి. యా, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ బైకర్ గా అందరూ చూడాలి మూవీ. చాలా బాగుంది అనమాట. మూవీ చూసినాక మీకు బైక్ రేసింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. మూవీ చూసాక ఇంకా మంచిగా అంటే నేను చూసుకున్నట్టు అనిపించింది కొన్ని చోట్ల. చాలా బాగుంది అనమాట మూవీ. యా, నార్మల్ ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ గా కూడా ఉంది కదా మూవీ. సో నార్మల్ ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది. ఫాదర్ అండ్ సన్ బాండ్ బాగా
అనిపించింది Yeah, thank కాబట్టి you so అందరికీ much. చాలా చూపిస్తారు. చాలా చాలా బాగుంది. సీన్స్ చాలా బాగుండే, అది జంప్ సీన్స్ ఇంకా చాలా బాగుండే. గూస్ బంప్ గెటింగ్ మూవీస్, ఇట్స్ వెరీ గుడ్. అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషలీ ద ఫాదర్ అండ్ సన్ బాండ్. యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మీరు తన వైఫ్ అండ్ హస్బెండ్ సీన్స్ కానీ చాలా బాగా పండించారండి. శర్వానంద్ కానీ వాళ్ళ హీరోయిన్ కానీ. సో వాళ్ళ సన్ అండ్ ఫాదర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సినిమా. అంటే రియల్ లైఫ్లో ట్రావెల్ చేసే వాళ్ళకి, రేస్ చేసే వాళ్ళకి అంటే ఏంటి రియల్గా చూసుకున్నట్టు రియల్గా చూసుకున్నాను, ఎందుకంటే యాజ్ ఎ బైకర్ కానీ మీరు చూస్తూ ఉంటారంటే మీరు ఆ సీన్లో ఉన్నట్టు అనిపిస్తాయండి. ఎందుకంటే మీరు ఆ హెల్మెట్ వేసుకోవడం, ఆ డ్రెస్ కోటింగ్ వేసుకోవడం, ఆ శర్వానంద్ చూసిన షార్ట్స్ కానీ, ఆ ట్రాక్లో రన్నింగ్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే మీకు ఫీల్ గూస్ బంప్స్ వస్తాయండి. మీరు సీట్లో కూర్చోరండి యాజ్ ఎ రైడర్గా ఉంటే. యాజ్ ఎ నార్మల్ మెంబర్ అయితే మీరు కూర్చొని చూస్తారండి, బట్ యాజ్ రైడర్ యూ వోంట్ సిట్ ఇన్ ద సీట్ అండి. అంత బాగా చూపించారండి సీన్స్. ప్రతి సీన్ ఒక ఇట్లా స్టంట్స్ కానీ, హై జంప్, లాంగ్ జంప్ చాలా బాగున్నాయండి సీన్స్. యాక్చువల్గా నార్మల్ మూవీస్ తీయడము స్క్రీన్ ప్లే ఒకెత్తు. ఇందులో మీకు తెలిసే ఉంటుంది బైకింగ్ అనేది ట్రాక్లో హై స్పీడ్లో వెళ్తుంది. అటువంటి యాక్షన్ మూవీస్ ఆ స్టంట్స్ కానీ ఆ కరెక్ట్గా క్యాప్చర్ చేయడం అసలు చాలా ఫ్యాంటాస్టిక్. ఇందాక బ్రో అన్నట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు రివీల్, ఐ డోంట్ వాంట్ బి ఏ స్పాయిలర్, బట్ గూస్ బంప్స్ లిటరల్గా కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్. ఆ ట్రాక్లో ఆ రేసింగ్ టైంలో తీసిన వీడియో విధానం కానీ స్క్రీన్ ప్లేస్ ఫెంటాస్టిక్. ఇందాక బ్రో ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగాడు, బైకర్ మూవీ అంటున్నారు కదా, అది అందరికీ కనెక్ట్ అవుతుందా, లైక్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ అని. ఎగ్జాక్ట్లీ నేను స్టార్టింగ్లో ఈ మూవీకి రాకముందు నేను అదే అనుకున్నాను, ఇది అందరికీ సెట్ అవుతుందా, అసలు శర్వానంద్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు అని. బట్ ఒక డౌట్ పడ్డాను, బట్ ఐ వాజ్ రాంగ్. ద మూవీ ఈజ్ ఫెంటాస్టిక్. నేను ఇప్పటి వరకు నేను ఏ మూవీకి ఇట్లా పబ్లిక్గా రివ్యూ ఇవ్వలేను, ఈ మూవీకే ఫస్ట్ టైం ఇప్పిస్తున్నాను. సో ఇట్స్ ఏ మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ బైకర్ ఆఫ్ కోర్స్ బైకర్ విల్ లవ్ ఇట్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మన ఇండియన్ సినిమాలో చాలా స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీస్ ఉన్నాయి. క్రికెట్, సాకర్, ఈవెన్ హాకీ గురించి ఉంది. మన చక్ దే ఇండియా రీసెంట్గా మన ధోనీది జెర్సీ కానీ. ఇప్పుడు నేను పర్సనల్గా నాకు క్రికెట్ ఎక్కువ ఇష్టం లేదు, లేని వాళ్ళకి కూడా దే విల్ లవ్ ఇట్, దే లవ్ ద జెర్సీ మూవీ, ఈవెన్ ఎంఎస్ ధోని మూవీ. ఎందుకు ఆ మూవీలో ఒక జస్ట్ స్పోర్ట్ గురించే కాకుండా వాళ్ళ యొక్క ఒక హౌ ద ఛాంపియన్ విల్ బికమ్, అలా ఎంటైర్ ఛాంపియన్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ ఫీల్డ్స్, దే బిగిన్ ఫ్రమ్ ద హోమ్, వాళ్ళ పేరెంట్స్ నుంచి అప్బ్రింగింగ్ నుంచి అవుతుంది. సో ఈ మూవీలో ఒక 2-3 పాయింట్స్ చెప్పాలనుకుంటే, ఇన్స్పిరేషనల్, చాలా ఒక మంచి గుడ్ మెసేజ్ ఉంది, ఇన్స్పిరేషనల్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మూవీలో ఎక్కడేం బోరింగ్ అయితే ఎక్కడ రాదు. సో ఇట్స్ అ మూవీ ఈస్ ఫెంటాస్టిక్ గైస్. I encourage people to come watch movie in theaters. So what's your rating for this movie? Overall rating 4.7. And 4.7, and last but not the least, a huge congratulations and thank you to the entire biker movie team, especially huge shout out to the Abhilash Reddy, Abhilash Reddy, right? Director Abhilash Reddy and none other than Sarvanan to actually taking up the movie itself. It's a commendable job. ఎందుకంటే చాలా రిస్కీ వెంచర్ ఇది, బట్ మూవీ ఈజ్ ఫ్యాంటాస్టిక్.